హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జి రెసిపీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? రేపే దసరా పండగ కదా, ముందుగా మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దసరా అండి. నేను ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఫ్రాంకీ అనమాట. ఫ్రాంకీ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో ఈరోజు మీకు చూపించబోతున్నాను. దయచేసి నా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అదేంటంటే మీ లైక్స్ అనమాట. మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ ముందుకెళ్తుంది. మీరు నాకు లైక్ చేయడం వల్ల నా ఛానల్స్ని, నా వీడియోస్ని షేర్ చేయడం వల్ల నాకు చాలా సపోర్టివ్గా, మోటివేషన్గా ఉంటుందన్నమాట. సో నా వీడియోని కాస్త లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలియని వారికి నా ఛానల్ గురించి చెప్పండి. అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు, వాటర్ పోసి ఇలా చపాతీ పిండిలాగా కలుపుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్న పన్నీర్ని, అలాగే సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాని, క్యారెట్ని ఇలా సిద్ధం చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, రుచికి సరిపడా ఉప్పుని, కొద్దిగా మిరియాల పొడిని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అది వేడెక్కాక అందులో ఒక గరిటె ఆయిల్ పోసి అది కూడా వేడెక్కాక సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, క్యారెట్ ముక్కల్ని అందులో వేసుకొని కాస్త లైట్గా వేయించుకోవాలన్నమాట. ఇక్కడ మీరు ఈ కూరగాయ ముక్కలు అనేటిది లైట్గానే వేయించుకోవాలండి. ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదు. లైట్గా వేయించుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఈ ఫ్రాంకీలోకి జస్ట్ పింకిష్ కలర్ వచ్చేంత వరకే వేయించుకోవాలి. టమాటాలు కూడా మెత్తపడకూడదండి. అలానే కొంచెం క్రంచీగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నిజం చెప్తున్నానండి, బయట మనం ఫ్రాంకీ కొనుక్కొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో అంతకంటే ఎక్కువ టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ. డెఫినెట్లీగా మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయాలి. అంత బాగుంటుంది. పిల్లలు అయితే లొట్టలేసుకుంటూ మరీ తింటారు విడిచిపెట్టకుండా. అంత బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం ఇందులోకి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని, అలాగే టమాటా ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనము హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి, హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి, పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. కొంచెం లైట్గా కలర్ కోసమే అనమాట. చాలా బాగుంటుంది. ఇదంతా మంచిగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకొని చక్కగా ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి. ఆ టమాటాలు అనేటివి మెత్తగా కాకూడదు, అట్లనే క్రంచీగా ఉండాలి. చాలా చాలా బాగుంటుంది. ఫ్రాంకీలోకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ సీజనింగ్ అనేది. అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి చిన్న ముద్దలు తీసుకొని బాల్స్ లాగా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని చపాతీలాగా చేసుకోవాలన్నమాట. మా పాప అయితే ఊకే నాకు పన్నీర్ చేసి పెట్టు, పన్నీర్ అయితేనే నాకు చాలా ఇష్టము, పన్నీర్ చేసి పెట్టు మమ్మీ అని అన్నది. అంటే సరే అనేసి నేను పన్నీర్ గ్రేవీ కర్రీ చేశాను. నేను చెప్పింది ఒకటి, నువ్వు చేసింది ఒకటి. నేను ఇట్లా చేయమన్నానంటే మరి ఎట్లా అంటే చపాతీలో పన్నీర్ కావాలి అని చెప్పింది. సరే అని ఓహో తను అడిగింది ఫ్రాంకీ అని అప్పుడు అర్థమైంది. తర్వాత ఇవాళ మళ్ళీ నేను ఇట్లా ఫ్రాంకీలు చేసి ఇచ్చాను అనమాట. చాలా మంచిగా ఉంది, బాగుంది మమ్మీ అనేసి, నాకు ఎప్పుడు ఇట్లనే చేయి అనేసి చెప్పి మరీ తినేసింది అనమాట. 2 కడుపు నిండా తిన్నది. ఒక్కటి తింటేనే కడుపు నిండుతుందండి. అలాంటిది మా పాప మరీ అడిగి చక్కగా తిన్నదనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు అడిగింది చేసి పెడితే ఎంత హ్యాపీనో కదా తల్లులకైతే. సరే ఇప్పుడైతే చపాతీలు అయిపోయాయి. ఇలా కాల్చుకోవాలన్నమాట. నూనె వేసుకొని 2 వైపులా అటు ఇటు కాల్చుకోవాలి. అంచుల వైపు గరిటెతో ఒత్తుకుంటూ మంచిగా ఇట్లా అంచులు కాలే విధంగా మంచిగా కాల్చుకోవాలన్నమాట. లేకపోతే మధ్యలో కాలుతుంది, అంచుల పొంటి కాలదు, పచ్చిగా ఉంటుంది. సో ఇట్లా ఈ విధంగా అంతటా మంచిగా వేగేటట్టుగా ఇట్లా చపాతీని నూనెతో వేయించుకోవాలి. తర్వాత ప్లేట్లో ఇప్పుడు ఒక చపాతీ తీసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ క్యారెట్ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు అందులో టొమాటో కెచప్ని కూడా వేసుకోవాలి. టొమాటో కెచప్ వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా అద్దిరిపోద్ది అనమాట.
లైక్ కట్టా మీఠా టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుందన్నమాట. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. టొమాటో కెచప్, మిరియాల పొడి, ఈ పన్నీర్, ఈ టమాటాలు, ఈ ఫ్లేవర్స్ అన్నీ కలిసి అబ్బాబా చాలా టేస్టీగా వస్తుందన్నమాట. ఈ ఫ్రాంకీ అనేది అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. మీరు ఒకసారి ఇంట్లో కంపల్సరీ ట్రై చేయండి. మీరు మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తినాలనిపిస్తుంది. మామూలు చపాతీ కర్రీ కంటే ఈ ఫ్రాంకీలు ఎక్కువ ఇష్టపడతారు, అంత బాగుంటుందన్నమాట. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఫ్రాంకీలు రెడీ అయిపోయాయి. దీన్ని నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. మాటలు రావట్లేదండి, అంత కమ్మగా ఉంది, అంత అద్భుతంగా ఉంది, చాలా చాలా రుచిగా చాలా టేస్టీగా ఉందన్నమాట. మీరు కూడా తప్పకుండా ఈ ఫ్రాంకీలను ట్రై చేయాలని అనుకుంటున్నారా? మరి ఎందుకండి ఆలస్యం, వెంటనే ట్రై చేసేయండి, మంచిగా తిని ఆస్వాదించండి అనమాట. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇటువంటి మంచి మంచి వెరైటీ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు